Fine. So NCERT class 10 chapter 12 electricity. So in this session we are going to see the topic introduction. ఎందుకు రంతనవు రైట్ ఇంట్రడక్షన్. సరే, in this introduction what we need to learn అని అడిగితే, first of all we need to understand the relationship between electricity and an atom. You might get doubt, మనం ఎలక్ట్రిసిటీ చదువుకుంటున్నాం కదా, ఆటమ్ గురించి ఎందుకు నేర్చుకోవాలి? ఎలక్ట్రిసిటీ అంటే ప్యూర్గా ఇట్ ఈస్ ఫిజిక్స్, అండ్ వెల్ కమింగ్ టు ఆటమ్ ఇట్ ఈస్ ప్యూర్లీ కెమిస్ట్రీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆటమ్ అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇఫ్ యు సీ దేర్ విల్ బి న్యూక్లియస్ ఫర్ అన్ ఆటమ్. ఇన్ న్యూక్లియస్ దేర్ విల్ బి న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. అరౌండ్ న్యూక్లియస్ ఏముంటుంది? ఆర్బిట్స్, రైట్? ఈ ఆర్బిట్స్లో ఏముంటుంది? ఎలక్ట్రాన్స్. సో ఆల్ ఎలక్ట్రాన్స్ విల్ బి స్టేయింగ్ ఇన్ ది ఆర్బిట్, అవునా? ఇక్కడ చూడండి, దిస్ న్యూక్లియస్ ఈజ్ సో స్ట్రాంగ్, న్యూక్లియస్ ఈజ్ సో స్ట్రాంగ్ వేర్ వీ కెనాట్ డివైడ్ దిస్ న్యూక్లియస్, వీ కెనాట్ కట్ దట్ న్యూక్లియస్, యూ కెనాట్ రిమూవ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఫ్రమ్ ది న్యూక్లియస్, నథింగ్, ఏమీ చేయలేవు. కాకపోతే దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ కదా, you can remove electron, you can add electron. 9th క్లాస్లో కూడా మనం నేర్చుకున్నాం ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ అటామిక్ నెంబర్ మనకు కావాలి అంటే, అఫ్ కోర్స్ ఇన్ ఆటమ్ దెర్ విల్ బి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. మనం అటామిక్ నెంబర్కి ఆల్వేస్ విల్ బి డిపెండింగ్ ఆన్ ప్రోటాన్ కౌంట్, ఎలక్ట్రాన్ కౌంట్ కాదు, న్యూట్రాన్ కౌంటు కాదు, ఓన్లీ ప్రోటాన్ కౌంట్. ఎందుకు అంటే ప్రోటాన్స్ ఆర్ స్టేబుల్. వై ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ స్టేబుల్ అని అడిగితే, ఎస్ వీ కెన్ రిమూవ్ ఎలక్ట్రాన్, వీ కెన్ యాడ్ ఎలక్ట్రాన్ కదా, సో దట్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ స్టేబుల్. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నవ్ యూ సీ, మనం 9th క్లాస్లో నేర్చుకునేది ఏంటంటే, న్యూక్లియస్, దెర్ విల్ బి ఆర్బిట్, దెర్ విల్ బి ఎలక్ట్రాన్, అండ్ దట్ ఎలక్ట్రాన్ విల్ బి రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్, తిరుగుతూ ఉంటుంది. ఒక సర్టెన్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అట్ వాట్ కండిషన్, ఏ కండిషన్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అని అడిగితే, బేసిక్లీ ఇట్ ఈస్ నాట్ 273, ఇట్ ఈస్ -273 డిగ్రీ సెల్సియస్. అంటే సింపుల్గా చెప్పాలంటే 0 కెల్విన్. ఇట్ ఈస్ నాట్ ఓకే, ఇట్ ఈస్ 0 కెల్విన్. సో ఇఫ్ యూ కన్వర్ట్ దట్ 0 కెల్విన్ టు డిగ్రీ సెల్సియస్, ఇట్ ఈస్ -273 డిగ్రీ సెల్సియస్. టెంపరేచర్ చాలా చాలా తక్కువ, చాలా తక్కువ. అంత తక్కువ టెంపరేచర్ వీ కెనాట్ సీ, చూడలేం మనం. ఆ -273 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ రూమ్ టెంపరేచర్ కదా. రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే, మైట్ బి 25 డిగ్రీ సెల్సియస్ ఆర్ 30 డిగ్రీ సెల్సియస్, లేదా ఒక 27 డిగ్రీ సెల్సియస్ అలా ఉంటుంది. బట్ -273 ఏదో మనం కాశ్మీర్కో, లేకపోతే ఇఫ్ యూ గో టు సమ్ అదర్ కూల్ ఏరియా, it might be -10 or -20, some cool continents ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే విల్ బీ గెటింగ్ -10 డిగ్రీ సెల్సియస్, -20 డిగ్రీ సెల్సియస్ అలా దొరుకుతుంది. అదే -273 అంటే ఎంత కూల్ ఉంటుంది చూడండి. దట్ ఈస్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ నౌ కదా. అట్ -273 డిగ్రీ సెల్సియస్ ఎలక్ట్రాన్స్ విల్ బి రివాల్వింగ్. ఇప్పుడు చూడండి, వాట్ ఎవర్ మెటీరియల్ యూ టేక్, ఇన్ 9th క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ మెటీరియల్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఆటమ్స్, అవునా? ఏ మెటీరియల్ తీసుకున్నా, ఈ మార్కర్ తీసుకున్నా, లేకపోతే ఈ బోర్డ్ తీసుకున్నా, వాట్ ఎవర్ సబ్స్టెన్సెస్ యు ఆర్ అబ్జర్వింగ్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఆటమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ మార్కర్. ఈ మార్కర్ ఎక్కడుందంటే రూమ్ టెంపరేచర్లో ఉంది. రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది? ఒక 25 డిగ్రీ సెల్సియస్, 30 డిగ్రీ సెల్సియస్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, -273 డిగ్రీ సెల్సియస్. నౌ కన్సిడర్ వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ టెంపరేచర్, కొద్దిగా టెంపరేచర్ పెంచాం అంటే -272 డిగ్రీ సెల్సియస్.
ఇంకొద్దిగా టెంపరేచర్ పెంచాం, లైక్ -271 డిగ్రీ సెల్సియస్, టెంపరేచర్ పెరుగుతూ పోతుంది. డూ యూ నో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్? న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ కదా, ఎలక్ట్రాన్కి ఒక వెలాసిటీ ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్ వెలాసిటీ ఈవి. టెంపరేచర్ పెరిగే కొద్దీ, ఇఫ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్, వెలాసిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఆల్సో ఇంక్రీజెస్. టెంపరేచర్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ రివాల్వ్ అయ్యే వెలాసిటీ చాలా పెరిగిపోతుంది. ఇట్ రివాల్వ్స్, చాలా స్పీడ్గా తిరుగుతుంది. సో అలా తిరిగి అంటే -273, 272, 271 అట్లాగే నియర్లీ -10, -9, -8 ఇలా వస్తూ ఉంటుంది. దెన్ ఇట్ విల్ కమ్ టు 0 డిగ్రీ సెల్సియస్. స్టిల్ వీ డింట్ అచీవ్ రూమ్ టెంపరేచర్. మనం ఇంకా 0 డిగ్రీలోనే ఉన్నాం, ఇంకా రూమ్ టెంపరేచర్ అచీవ్ చేయాలి, ఇంకా పెరగాలి. 0 నుంచి పెరిగిందంటే 1 డిగ్రీ సెల్సియస్, 2, 3, 4 అండ్ సో ఆన్, 24 డిగ్రీ సెల్సియస్, 25 డిగ్రీ సెల్సియస్ అలా పెరుగుతూ పోతుంది. చూడండి, -273 దగ్గర ఓకే కాన్స్టెంట్ వెలాసిటీ ఉంది. టెంపరేచర్ పెరుగుతూ ఉంటే ఎలక్ట్రాన్ వెలాసిటీ ఏమవుతుంది? పెరుగుతుంది. సో వెన్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆటోమేటిక్లీ దట్ ఎలక్ట్రాన్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ది ఆర్బిట్. ఎలక్ట్రాన్స్ కెన్ బి రిమూవ్డ్ కదా, దట్ ఎలక్ట్రాన్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ది ఆర్బిట్. ఆర్బిట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు లెట్ us go to 6th class topic. We'll see all basics today, all introduction only. Fine. In 6th class we have studied regarding conductor. Do you remember? Conductor అంటే ఏంటండి? Materials which allows. So materials which allow electricity to pass through it. Right. For example, metals తీసుకోండి, metal like copper గాని, iron గాని, right, aluminum గాని. These all metals are good conductors of electricity. And we have another thing, that is insulator. Conductor ante which allow electricity. What is meant by insulator? Which cannot allow. That's it. Which cannot pass. Right, which cannot pass, which cannot allow. Right. Electricity cannot be passed, cannot be allowed to pass through it. For example, plastic. This plastic is insulator. Right. Thread is insulator. Wood is an insulator. Paper is an insulator. అన్నీ కూడా ఏదైతే ఎలక్ట్రిసిటీ పాస్ చేయదో, those all are insulators. Which can pass electricity, they are known as conductors. Fine. Next. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వై కండక్టర్స్ అలో ఎలక్ట్రిసిటీ? అదే కండక్టర్ ఎలక్ట్రిసిటీని ఎందుకు పాస్ చేస్తుంది? అదే కాపర్ వైరు, ఐరన్, అల్యూమినియం, దీస్ ఆర్ గుడ్ కండక్టర్స్ అంటున్నాం. మన 6th క్లాస్లో కూడా టీచర్ చెప్పారు, మెటల్స్ అన్ని కూడా గుడ్ కండక్టర్స్, అందుకే మనం ఎలక్ట్రిసిటీ. ఓకే, వెరీ గుడ్. రైట్. సో ఇక్కడ చూడండి, వై ఇట్ విల్ పాస్ ఎలక్ట్రిసిటీ అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ వీ టుక్ వన్ కండక్టర్. Consider this is one conductor, maybe iron or copper or aluminum or zinc, whatever it may be, conductor. Ippudu here I gave one point for you. Whatever material you take, it will have atoms, right? ఏ మెటీరియల్ తీసుకున్న దాంట్లో ఏముంటుంది? ఆటమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఆటమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆటమ్సే కదా. If it is iron, all iron atoms will be there. If it is copper, copper atoms. Zinc atoms. అలాగా atoms will be present. ఇప్పుడు చూడండి, now we are taking this conductor at room temperature కదా. When temperature increases, what happens to electron velocity? Increases. When electron velocity is increasing, what happens? It will come out. Electrons will come out కదా from the orbit. ఏదైతే ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తూ ఉంటుందో, దోస్ ఎలక్ట్రాన్స్ ఆర్ నోన్ యాజ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది ఆర్బిట్ known as free electrons. Now you see, this is the conductor which is present at room temperature. Room temperature. Room temperature లో ఇది ఆటమ్సే కదండి, ఇది దిస్ ఈజ్ ఆటమ్. ఆటమ్స్ లోపల ఏముంటాయి? ఎలక్ట్రాన్స్
ప్రోటాన్స్, న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ ప్రోటాన్స్ని డివైడ్ చేయడం ఈజీయా? No, we cannot. You cannot touch this. But electrons? Yes, it can be removed, it can be added. Avuna? Now, these are atoms which are present in conductor, which is present at room temperature. Now, at room temperature, in the sense temperature is increased kada? When temperature increases, electron velocity increases. When electron velocity is increasing, what happens to the electron? It will come out. It will come out from the it will come out from the orbit. So we can get a lot of free electrons. So in conductors there are many free electrons. That is a concept you need to understand. So if they ask you question, why conductors allow electricity? Why metals are good conductors? Why it will pass electricity? Why it will allow electricity? And adigite answer you have to tell like in conductor there are free electrons. Because of presence of free electrons, చూడండి ఈ రౌండ్ గా ఉన్నది atoms. These dots are free electrons. Because of presence of free electrons, conductor will allow electricity. Next, while coming to insulator, electricity cannot be passed కదా? ఎందుకండి? దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ తక్కువ. That's it. తక్కువ కదా అసలు ఉండవు. No free electrons. Is it clear? So today we have discussed, in this concept we have discussed atom has electron, proton, neutron, and neutrons and protons are present in nucleus, which you cannot divide, which you cannot cut, and electrons will be revolving around the orbit. In the orbit it will revolve, and electrons can be removed and it can be added easily. Nucleus is strong, and when that electron will be revolving around the nucleus and adigite at minus 273 degree centigrade, 0 Kelvin. 0 Kelvin ante minus 273 degrees Celsius. When temperature increases, automatically electron velocity increases. When electron velocity is increasing, electrons automatically it will come out from the orbit. When electrons are coming out from the orbit, it becomes free electrons. All conductors will have free electrons. Free electrons is responsible for conduction of electricity. Insulators will not have any free electron, so that it cannot pass electricity. So conductors and insulators. Now we'll try to understand another concept, that is current. So next class lo manam we'll discuss about current, what is meant by current, and voltage. Voltage ante enti, current ante enti, definition endi, dan formulas endi, everything we are going to discuss in next class.